అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ సెషన్‌లో నేను సెలీనియం జావా ఆటోమేషన్ టెస్టింగ్ ట్రైనింగ్‌ని మొదలు పెట్టబోతున్నాను. అయితే ఇది మొదటి సెషన్. సో, ఈ మొదటి సెషన్‌లో నేను కొన్ని ఏమంటారు బేసిక్, బేసిక్ థింగ్స్ మనకి సెలీనియం గురించి తెలుసుకోవాల్సినవి మీకు నేర్పించబోతున్నాను. మీరు ఒకవేళ సెలీనియంకి కొత్త అయినా సరే, మీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతగా రాకున్నా సరే, అన్నీ ఈ ట్రైనింగ్ సిరీస్‌లో మీకు కవర్ అయిపోతాయండి. మీరు ఎక్కడికెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ట్రైనింగ్ కోర్స్‌లోనే నేను మీకు మొత్తం నేర్పించేస్తాను. చాలా ఈజీగా, చాలా కంఫర్టబుల్‌గా మీరు నేర్చుకోవచ్చు. బేసిక్ స్క్రాచ్ నుంచి ఓకే. బేసిక్స్ నుంచి, స్క్రాచ్ నుంచి ఎవరు చెప్పలేని విధంగా మీకు ఈ ఇంట్రొడక్షన్ టు సెలీనియం తోటి మొదలు పెడతాను. ఏవైతే మనకు అవసరమో సెలీనియం ఆటోమేషన్‌కి అది కోర్ జావా కావచ్చు, లొకేటర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని వెబ్ టెక్నాలజీస్ ఎట్లాంటియి అంటే హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్ గురించి సమ్ బేసిక్స్ కావచ్చు. మీకు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కూడా రాకుండా ఉండొచ్చు. ఇవన్నీ మీరు పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే నేను చెప్పాల్సిన టైంలో మీకు వివరిస్తాను. సో, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి కూడా ఒక సెషన్ తీసుకుంటాను. ఈ ఈ సీరీస్‌లోనే ఓకే. ఈ ట్రైనింగ్ సీరీస్‌లోనే సెలీనియం జావా ఆటోమేషన్‌లోనే. అది సరిపోతుందా అండి? కొందరికి ఒక అపోహ ఉంటుంది. ఎలా అంటే సెలీనియం జావా ఆటోమేషన్ నేను నేర్చుకోవాలంటే ఫస్ట్ నేను మాన్యువల్ టెస్టింగ్ వచ్చిన తర్వాతనే నేను సెలీనియం జావా ఆటోమేషన్ నేర్చుకోవాలని అనుకుంటారు. కానీ అది అవసరం లేదండి. ఎంత వరకైతే మీకు మాన్యువల్ టెస్టింగ్ నాలెడ్జ్ అవసరమో ఒక సెషన్‌లో మీకు ఈ ఈ యొక్క ట్రైనింగ్ సీరీస్‌లోనే సెలీనియం జావా ఆటోమేషన్ టెస్టింగ్ ట్రైనింగ్ సీరీస్‌లోనే మీకు వివరిస్తాను నేను. సో, మీరెక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఒకటే అండి మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. ఓకే. దాని మించి మీకేది అవసరం లేదు. మిగతాదంతా నేను చూసుకుంటాను. సో, మొదలు పెట్టేద్దాం. ఇంట్రొడక్షన్ టు సెలీనియంని మొదలు పెట్టేద్దాం. అయితే ఇంట్రొడక్షన్ టు సెలీనియంలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీకు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటో తెలిసుండాలండి. ఓకే. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి? నేను ఇప్పుడు వివరిస్తాను మీకు. నేను ఈ పెయింట్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేస్తానండి. చాలా వరకు నేను పెయింట్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలని ఇక్కడ రాస్తూ ఉంటాను. లేకపోతే డయాగ్రామ్స్ డ్రా చేస్తూ ఉంటాను. ఓకే. సో, ఫస్ట్ ఏంది మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి? మాన్యువల్ టెస్టింగ్ అంటే చాలా సింపుల్ అండి. ఒక కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్ ముందట మీరు కూర్చున్నారు. ఓకే. ఒక పర్సన్ గాని, లేకపోతే మీరు గాని, నేను గాని కూర్చున్నాం. ఓకే. మనకి దేవుడిచ్చిన కళ్ళుంటాయి, చేతులుంటాయి. రైట్? అయితే ఈ కళ్ళతోటి, చేతులతోటి ఈ కంప్యూటర్ తోటి ఏం చేస్తాం? కళ్ళతోటి చూస్తాము. ఈ కంప్యూటర్ మీద ఏమైతే కనబడుతుందో ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు మీరు చూస్తున్నారు. పెయింట్ సాఫ్ట్‌వేర్ చూస్తున్నారు కళ్ళతోటి. చేతులతోటి ఏం చేస్తున్నారు? ఈ పెయింట్ సాఫ్ట్‌వేర్ వాడాలంటే మళ్ళీ మీ చేతులు గూడా కావాలి. ఓకే. కళ్ళు ఒక్కటే సరిపోవు గదా! కళ్ళతోటి మీకు కనబడుతుంది. చేతుల ద్వారా మీరు కీబోర్డ్ మీద గాని, మౌస్ మీద గాని చేతులు పెట్టి ఓకే. ఇదొక అప్లికేషన్. ఇప్పుడు నేను టైప్ చేయాలనుకోండి మీ చేతులు కావాలి. రైట్? యాప్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. ఇది ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి, ఆ బ్రౌజర్‌లో ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫంక్షనాలిటీ చెక్ చేస్తున్నారు. ఇలా మీరు పర్సనల్‌గా ఒక కంప్యూటర్ మీద ముందట ఈ కంప్యూటర్ ఒక ల్యాప్‌టాప్ గావచ్చు, లేకపోతే ఒక డెస్క్‌టాప్ మెషిన్ గావచ్చు, స్మార్ట్ ఫోన్ గావచ్చు, లేకపోతే టాబ్లెట్ గావచ్చు, ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చండి. అందులో మీరు ఒక సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి, ఆ సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నారు. ఎలా వాడాలి సాఫ్ట్‌వేర్‌ని? సాఫ్ట్‌వేర్ కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా చెక్ చేస్తున్నారు. వాడేటప్పుడు నార్మల్ యూజర్ లాగా వాడట్లేదండి. మీరు ఈ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి అది ఒక వెబ్‌సైట్ కావచ్చు, లేకపోతే అది ఒక ఇట్లాంటి పెయింట్ సాఫ్ట్‌వేర్ కావచ్చు. ఇప్పుడు ఈ పెయింట్ సాఫ్ట్‌వేర్ కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా ఎట్లా చెక్ చేస్తాననేది రెక్టాంగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రెక్టాంగిల్ డ్రా చేస్తున్నానా లేదా చెక్ చేస్తా. ఇప్పుడు రెక్టాంగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రెక్టాంగిల్ వచ్చిందనుకోండి. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఈ ఆప్షన్ కరెక్ట్‌గా పనిచేస్తున్నట్టు. ఇప్పుడు నేను సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటే రెక్టాంగిల్ రావద్దు కదా! సర్కిల్ సెలెక్ట్ చేసినప్పుడు సర్కిలే వస్తుంది. అంటే ఈ ఆప్షన్ కూడా ఈ పెయింట్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఈ ఆప్షన్ కూడా మనకు ప్రాపర్ గానే పనిచేస్తుంది. ఇప్పుడు లైన్ తీసుకున్నాను. లైన్ డ్రా చేయగలగాలి. ఓకే. ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నాను. ట్రయాంగిల్ డ్రా చేయగలగాలి. ఓకే. ఇక్కడ యారో తీసుకున్నాను. యారో రావాలి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అదే ఆప్షన్ రావాలండి. ఇట్లా సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ డెవలప్ చేస్తారు. కానీ సాఫ్ట్‌వేర్ టెస్టర్స్ ఏం చేస్తారంటే డెవలప్ అయిన సాఫ్ట్‌వేర్‌ని
రకరకాల ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఓకే ట్రై చేసి చెక్ చేస్తారు. వాళ్ళు వాడట్లేదండి, వాళ్ళు వాళ్ళ పర్సనల్ యూస్ కోసం వాడట్లేదు. ఇప్పుడు నార్మల్ యూజర్ అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ ని వాళ్ళ యొక్క పర్సనల్ యూస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మరి సాఫ్ట్వేర్ టెస్టర్స్ కానీ ఇట్లా ఒక పీపుల్ ఇట్లా అంటే నార్మల్ పీపుల్ కాకుండా సాఫ్ట్వేర్ టెస్టర్స్ ఏం చేస్తారు, చెక్ చేస్తారండి ప్రతి ఆప్షన్ ఇందులో పనిచేస్తుందా లేదా. ఇప్పుడు నేను ఈ కలర్ తీసుకున్నాను, ఈ కలర్ తీసుకొని పెయింట్ చేసి కలర్ చేస్తే కలర్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇక నాకు అవసరం లేదు, కలర్ చేయాల్సిన అవసరం నార్మల్ యూజర్ లాగా నాకు లేదు. నేను డ్రాయింగ్ ఏదో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయట్లేదు కదా. నేను టెస్టర్ లాగా రకరకాల ఆప్షన్స్, ఇందులో సాఫ్ట్వేర్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని వందలాది ఆప్షన్స్ ని ఈ పెయింట్ సాఫ్ట్వేర్ లో ఒకటి తర్వాత ఒకటిది నేను చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను, అది పనిచేస్తున్నాయా లేదా ఓకే అనేది చెక్ చేస్తున్నాను. ఇదే టెస్టర్ యొక్క డ్యూటీ. అయితే ఈ యొక్క వెరిఫికేషన్ ఏదైతే చెకింగ్ ఉందో, కరెక్ట్ గా ఆప్షన్స్ అన్ని పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసే డ్యూటీ లాగా చేస్తున్నామో ఓకే, అది మాన్యువల్ గా చేసినప్పుడు ఏ ఆటోమేషన్ టూల్స్ వాడకుండా ఇక్కడ డైరెక్ట్ గా పర్సనల్ గా మీరే ఈ యొక్క ల్యాప్టాప్ మీద కూర్చొని ఒక వెబ్సైట్ బ్రౌజర్ ఓపెన్ చేసి అంత వెబ్సైట్ యూఆర్ఎల్ టైప్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ అప్లికేషన్ ఉన్న ఫంక్షనాలిటీస్ అని మీరే చెక్ చేస్తున్నారు. ఎట్లా చెక్ చేస్తున్నారు, మాన్యువల్ గా చెక్ చేస్తున్నారు అంటే ఆటోమేషన్, నో ఆటోమేషన్ టూల్స్ అంటారు. ఆటోమేషన్ టూల్స్ అనేది వాడటకుండా మీరే పర్సనల్ గా మీరే మీ కళ్ళతోటి మీ చేతులతోటి చేస్తున్నారు, దాన్నే మాన్యువల్ టెస్టింగ్ అంటారండి. ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ వాడకుండా ఇంకా క్లియర్ చెప్పాలంటే టెస్ట్ ఆటోమేషన్ టూల్ వాడకుండా మీ యొక్క కళ్ళతోటి చేతులతోటి ఓకే ఇక్కడ ఏదైతే మీరు చెకింగ్ చేస్తున్నారో అప్లికేషన్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నారో దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటారండి. ఓకే దాన్ని మాన్యువల్ టెస్టింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నేను నా యొక్క వెబ్సైట్కి వెళ్తానండి, అఫిషియల్ వెబ్సైట్ ఉంది నాకు ఓకే, qfox.com అనే ఒక వెబ్సైట్ ఉంది నాకు ఓకే. ఈ qfox.com వెబ్సైట్ లో నేను నా చేతులతోటి ఈ బ్రౌజర్ కూడా ఓపెన్ చేశానండి. ఇక్కడ బ్రౌజర్ క్లిక్ చేస్తున్నాను, బ్రౌజర్ ఓపెన్ అయింది ఓకే. ఎలా క్లిక్ చేశాను, ఇక టూల్ ద్వారా నేను ఈ బ్రౌజర్ ఓపెన్ చేయలేదండి. క్రోమ్ బ్రౌజర్ ని నా సొంతగా నా చేతుల ద్వారా నా కళ్ళతో చూస్తూ ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మౌస్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక క్లిక్ లెఫ్ట్ క్లిక్ బటన్ కొట్టగానే నాకు ఇక్కడ ఒక బ్రౌజర్ ఓపెన్ అయిందండి ఓకే. బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను మాన్యువల్ గా నా కీబోర్డ్ మీదకి నా చేతుల్ని తీసుకొచ్చి కళ్ళతో చూస్తున్నాను, చేతుల్ని నా కీబోర్డ్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ నా వెబ్సైట్ యొక్క అడ్రస్ అనేది టైప్ చేస్తున్నాను. qfox.com అనేది వెబ్సైట్ అడ్రస్ అనేది టైప్ చేసి ఎంటర్ అనే కీబోర్డ్ కీని నేను ప్రెస్ చేశాను నా చేతులతోటి. అప్పుడు ఈ వెబ్సైట్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఈ యొక్క బటన్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి మనకి వెబ్సైట్ మీద, ఆ ప్రతి బటన్ మనకి పనిచేస్తుందా లేదా, ఈ 5 బటన్స్ ఉన్నాయి, ఇవి పనిచేస్తున్నాయా లేదా. అయితే నాకు క్లయింట్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ లో ఎప్పుడైతే నువ్వు ఈ బటన్ మీద క్లిక్ చేస్తావో అవి ఈ బటన్ మీద క్లిక్ చేయగానే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలండి ఓకే. అది న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది న్యూ ట్యాబ్ లో రావాలి. యూట్యూబ్ ఛానల్, నా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా న్యూ ట్యాబ్ లో రావాలి. యూడెమీ కోర్సెస్ నేను యూడెమీ ఇన్స్ట్రక్టర్ కాబట్టి ఆ యూడెమీకి సంబంధించిన పేజ్ కూడా న్యూ ట్యాబ్ లో రావాలి. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ బటన్ కూడా న్యూ పేజ్ లో రావాలి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా న్యూ పేజ్ లో రావాలి. సరే ఫస్ట్ అయితే చూద్దాం, ఈ బటన్ నేను క్లిక్ చేస్తే మరి నాకు ఆ న్యూ ట్యాబ్ లో ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వస్తుందా లేదో చూద్దాం. క్లిక్ చేశానండి ఓకే, నా చేతులతోటే క్లిక్ చేశాను. చేయగానే ఇక్కడ చూడండి టెలిగ్రామ్ ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చింది, టెలిగ్రామ్ యూఆర్ఎల్ వచ్చి ఓపెన్ చేస్తారా అని వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవుతారా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి ఓకే. అట్లనే ఇంకో బటన్ ఉందండి, ఆ బటన్ ని క్లిక్ చేస్తే నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది వస్తుంది. చూడండి నా యొక్క క్యూఎఫాక్స్ యూట్యూబ్ ఛానల్ అనేది ఇక్కడ అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయండి వీడియోస్. టెక్ఫాక్స్ తెలుగులోనేమో తెలుగులో ఉంటాయి. మీకు ఇంగ్లీష్ లో అయితే ఇక్కడ ఉంటాయి, క్యూఎఫాక్స్ ఛానల్లో అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి, టెక్ఫాక్స్ తెలుగులోనేమో తెలుగులో ఉంటాయి ఓకే. సో ఆల్రెడీ నా ఛానల్ కి క్యూఎఫాక్స్ ఇంగ్లీష్ ఛానల్ కి నాకు ఆల్రెడీ 93.3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ తెలుగుది కొత్తది కాబట్టి మీకు కొన్ని తక్కువ సబ్స్క్రైబర్స్ కనబడచ్చు, కానీ ఇలా. అదే కాకుండా నేను యూడెమీ ఇన్స్ట్రక్టర్ అండి, లాస్ట్ 5 years ఆర్ 10 years అనుకోవచ్చు ఓకే. 10 years నుంచి నా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 5 years నుంచి సీరియస్ గా యూడెమీలో కూడా కోర్సెస్ అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇంకా ఆర్గనైజ్డ్ వే చేసి మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటూ కరెక్ట్ గా చేస్తున్నాను. అయితే ఈ బటన్ క్లిక్ చేస్తే నా యూడెమీ ఇన్స్ట్రక్టర్ పేజ్ కూడా
నా ప్రొఫైల్ పేజ్ యూడెమీలో నా ప్రొఫైల్ పేజ్ నాకు ఇప్పటివరకు నాకు 17,759 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతమంది రివ్యూ ఇచ్చారు నా కోర్సెస్ కి. నా గురించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఎన్ని కోర్సెస్ క్రియేట్ చేశాను, 19 కోర్సెస్ క్రియేట్ చేశాను, అవన్నీ అప్లోడ్ అయి ఉన్నాయి. ఓకే, నా కోర్సెస్ అన్ని మీరు చూడొచ్చు. ఓకే, నా కోర్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదండి. ఇప్పుడు ఏదైనా కోర్స్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, ఆ కోర్సు కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇట్లా క్లిక్ చేస్తే ఆ కోర్స్ పేజ్ కి మిమ్మల్ని తీసుకెళ్తారు. చూడండి, ఇది నా వన్ ఆఫ్ ద ఫేమస్ కోర్స్ అండి. ఇలా చూడండి, 6,225 స్టూడెంట్స్ ఉన్నారు, 739 రేటింగ్స్ ఉన్నాయి. ఈ కోర్స్ చాలా ఫేమస్ కోర్స్ ఇది. ఓకే, అలా అండి. అయితే క్లోజ్ చేశాను, మళ్ళీ క్లిక్ చేస్తాను. వర్క్ అవుతుంది కదా, నా ప్రొఫైల్ యూడెమీ ప్రొఫైల్ పేజ్ తీసుకెళ్తుంది కదా. అట్లనే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు ఒకవేళ నన్ను ఫాలో కావాలంటే లింక్డ్ఇన్ లో కూడా ప్రొఫైల్లో మీరు నన్ను ఫాలో కావచ్చు. ఇక్కడ కూడా నేను అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నాకు వర్క్ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ ఇస్తూ ఉంటాను. నా ప్రొఫైల్ అండి ఇది. నాకు 26,805 ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ మీరు ఫాలో కావచ్చు నన్ను. ఓకే, కనెక్ట్ కావచ్చు, ఫాలో కావచ్చు. అలానే ఇన్స్టాగ్రామ్ కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశానండి. అంత పెద్ద ఫోకస్ ఏం లేదు, కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉండాలి అంటే సరే అని స్టార్ట్ చేశాను. ఇది కూడా మీరు చూడొచ్చు. ఆ బటన్ క్లిక్ చేయగానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్తుందా లేదా నేను చూసుకుంటున్నాను. చూద్దాం, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్తుందా? వస్తుంది. నాకు తక్కువ ఉన్నారు, ఎందుకంటే రీసెంట్ గా స్టార్ట్ చేసింది కాబట్టి తక్కువ ఉన్నారు. సరే అండి, ఇది క్లోజ్ చేసేస్తాను. సో ఈ అన్ని బటన్స్ వర్క్ అవుతున్నాయా? అన్ని బటన్స్ ప్రాపర్ పేజెస్ కి మిమ్మల్ని తీసుకెళ్తుంది అండ్ న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతున్నాయి. ఈ బటన్ సంబంధించిన పేజెస్ అన్ని న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతున్నాయి. అంటే నా టెస్టింగ్ అనేది అయిపోయిందండి. ఎలా టెస్ట్ చేశాను నేను, ఎలా చెక్ చేశాను ఇవి వర్క్ అవుతున్నాయా లేదని? మాన్యువల్ గా నేను ఏ టూల్ వాడట్లేదండి. నా యొక్క కళ్ళతో చూసుకుంటూ నా చేతుల ద్వారా మౌస్ కానీ కీబోర్డ్ మీద నా చేతుల్ని ప్లేస్ చేసుకుంటూ బ్రౌజర్ ఓపెన్ చేశాను. అందులో బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో యూఆర్ఎల్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత మళ్ళీ మౌస్ తీసుకొని క్లిక్ చేశాను, వెరిఫై చేసుకున్నాను. నా కళ్ళతోటి వెరిఫికేషన్ కూడా నా కళ్ళతోటే చేశాను. నా చూసిండే కదా, చూసి ఇది కరెక్ట్ గానే ఉందని చెప్పగలిగాను. కళ్ళతోటి చేతులతోటి పని అయిపోయింది. ఓకే, సో ఇదండి మాన్యువల్ టెస్టింగ్ అంటే ఇది. ఇప్పుడు మీకు అర్థమైంది మాన్యువల్ టెస్టింగ్ అంటే ఇది. ఇదే దాన్ని ఓకే, మీకు ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏందో అనేది మీకు పర్ఫార్మింగ్ ద టెస్టింగ్ వితౌట్ యూజింగ్ ఎనీ టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ ఈజ్ నోన్ యాజ్ మాన్యువల్ టెస్టింగ్ అండి. ఏ టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ సహాయం లేకుండా ఏదైతే మీరు టెస్టింగ్ పర్ఫార్మ్ చేస్తారో దాన్నే మీరు మాన్యువల్ టెస్టింగ్ అంటారు. ఓకే, ఇక్కడ ఒక టెస్టర్ పర్సన్ ఒక టెస్టింగ్ అనే ఇక్కడ ఎవరైతే పర్సన్ ఇక్కడ సిస్టమ్ ముందర కూర్చొని టెస్టింగ్ చేస్తున్నాడో మాన్యువల్ గా తన కళ్ళతోటి చేతుల ద్వారా ఆ పర్సన్ ని మనము టెస్టర్ అంటామండి. ఓకే, టెస్టర్ అంటాం. ఓకే, నార్మల్ యూజర్ కాదు ఇతను. నార్మల్ యూజర్ ఏం చేస్తాడు, తనకు అవసరం ఉన్న వాటిని యూజ్ చేసుకుంటాడు. టెస్టర్ ఏం చేస్తాడు, అతనికి అవసరం ఉన్నా లేకున్నా ఇవన్నీ పనిచేస్తున్నాయా లేదా చెక్ చేస్తాడు. ఎట్లా చెక్ చేస్తాడు, ప్రతి చిన్న దాన్ని కూడా టెస్ట్ చేస్తాడు. అతడే టెస్టర్ అంటాం జనరల్ గా. ఓకే, సరే అండి, కొంచెం నాలెడ్జ్ కూడా ఇస్తున్నాను మీకు సైడ్ బై సైడ్ గా. సెలినియం జావా ఆటోమేషనే కాకుండా అసలు టెస్టింగ్ అంటే ఏంది, మాన్యువల్ టెస్టింగ్ అంటే ఎందుకు, కొంచెం నాలెడ్జ్ కూడా కావాలండి. ఓకే, లేకుండా ముందరికి వెళ్ళలేము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చిందండి మీకు నేర్చుకోవడానికి. ఏంటంటే సెలినియం అనేది ఒక టెస్ట్ ఆటోమేషన్ టూల్ కిందకి వస్తుంది. కాకపోతే అసలు ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి మీకు తెలియాలి. ఇక్కడ మీరు చూసిన డయాగ్రామ్ లో ఒక సిస్టమ్ ముందట ఒక రియల్ పర్సన్ కూర్చొని, ఒక టెస్టర్ అనే రియల్ పర్సన్ కూర్చొని తన కళ్ళ ద్వారా చేతుల ద్వారా పర్ఫామ్ చేసే టెస్టింగ్ ని మాన్యువల్ టెస్టింగ్ అన్నాం కదా. మరి ఆటోమేషన్ టెస్టింగ్ లో ఏమవుతుంది అంటే, ఇక్కడ మీకు ఆటోమేషన్ టెస్టింగ్ లో మీకు ల్యాప్టాప్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీ బదులు ఒక ఆటోమేషన్ టూల్ అనుకుందాం. ఇగో ఇక్కడ నేను డ్రా చేసిన డయాగ్రామ్ ని ఆటోమేషన్ టూల్ అనుకుందాం. ఈ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్ బదులు ఆర్ మీ బదులు, మీరు ఒకవేళ టెస్టర్ అయితే మీ బదులు ఈ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ వచ్చేసి, టెస్ట్ ఆటోమేషన్ టూల్ వచ్చేసి ఒకవేళ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటామండి. ఓకే, దాన్నే ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. మాన్యువల్ టెస్టింగ్ అనలేము ఇక్కడ. ఓకే, ఒక టూల్, ఒక టెస్ట్ ఆటోమేషన్, ఈ టూల్ వచ్చేసి టెస్ట్ ఆటోమేషన్ టూల్ అండి. ఒక టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఎలాంటి టూల్ అది? టెస్ట్ ఆటోమేషన్ టూల్ వచ్చేసి ఒకవేళ మీ బదులుగా ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ బదులుగా ఈ టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఒకవేళ ఈ యొక్క ల్యాప్టాప్ లో ఉన్న అప్లికేషన్ మీద టెస్టింగ్ పర్ఫామ్ చేస్తే, నేను ఇప్పుడు వెరిఫై చేశాను కదా బటన్స్ కరెక్ట్ గా వర్క్ అవుతుంది అనేది, ఒకవేళ ఈ ఆటోమేషన్ టూలే ఈ టెస్టింగ్ ని పర్ఫామ్ చేస్తే మీ బదులుగా, దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అని అంటామండి. ఓకే, టూల్ సహాయం లేకుండా డైరెక్ట్ గా ఒక పర్సనే సిస్టమ్ ముందర కూర్చొని తన కళ్ళ ద్వారా చేతుల ద్వారా పర్ఫామ్ చేసే టెస్టింగ్ ని మాన్యువల్ టెస్టింగ్ అంటాము. ఒక ఆటోమేషన్ టూల్, టెస్ట్ ఆటోమేషన్ టూల్ అనే
టెస్ట్ ఆటోమేషన్ టూల్ ని వాడి టెస్టింగ్ అనేది సిస్టంలో ఉన్న అప్లికేషన్ మీద టెస్టింగ్ అనేది జరిగితే, ఓకే, టెస్టర్ కాకుండా టెస్టర్ ప్లేస్ లో టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఆ యొక్క అప్లికేషన్ సిస్టంలో ఉన్న అప్లికేషన్ ని టెస్ట్ చేస్తే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అని మనము అంటాము. ఇది మాన్యువల్ టెస్టింగ్, ఇది ఆటోమేషన్ టెస్టింగ్ అండి. ఓకే, సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి టూల్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ ఎట్లా టెస్టింగ్ చేస్తుంది? మరి ఒక టెస్టర్ సహాయం లేకుండానే ఒక ఆటోమేషన్ టూల్ అనేది దాని ద్వారానే అదే ఆలోచించుకొని, ఓకే ఓకే అదే ఆలోచించుకొని మరి టెస్టింగ్ పర్ఫామ్ చేస్తుందా అంటే కాదండి, అలాగా. ఓకే, టెస్ట్ ఆటోమేషన్ టూల్ అనేది మీ బదులుగా టెస్ట్ చేయగలుగుతుంది, కాకపోతే మీ హెల్ప్ లేకుండా మాత్రం చేయలేదు. ఓకే, ఇప్పటికీ మీ హెల్ప్ సాఫ్ట్వేర్ టెస్టర్ ఆర్ మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ టెస్టర్ అయితే మీ హెల్ప్ లేకుండా, ఓకే, మీ హెల్ప్ లేకుండా ఈ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అనేది తను సొంతగా ఆలోచించుకునే కేపబిలిటీ దానికి లేదండి. సొంతగా నిర్ణయాలు తీసుకునే అది లేదు వాటికి. ఓకే, అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా వచ్చింది, కానీ ఈ ఈ ఇది టెస్ట్ ఆటోమేషన్ టూల్ అట్లాంటిది ఏం లేదు. అది సొంతగా ఆలోచించుకొని సొంతగా అదే ఏదో రాసుకొని అదే వెరిఫై చేసుకొని ఇట్లా జరగదు. ఓకే, ఇట్లా జరగదండి. మరి ఆటోమేషన్ టూల్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది టెస్టింగ్ అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను ఇప్పుడు, లేకపోతే ఒక చిన్న సినిమా చూపిస్తాను మీకు. ఓకే, ఒక చిన్న సినిమా మీకు చూపిస్తాను. ఈ సినిమాలో నేను డైరెక్టర్ అండి. ఓకే, ఇలా అయితే మీకు అర్థం అవుతుంది, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు నేను చూపించాలంటే మీరు నన్ను డైరెక్టర్ గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఒక మూవీ డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే మూవీ డైరెక్ట్ చేస్తాడు. కానీ డైరెక్టర్కి ఉన్న నాలెడ్జ్ మీకు ఉందా? మీరు ఆడియన్స్ అనుకుందాం, మీకు టెక్నీషియన్స్, మీకు టెక్నికల్ ఏం తెలియదు. డైరెక్టర్కి అంత నాలెడ్జ్ ఉంటుందండి. అతను డైరెక్టర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మూవీ అవుట్పుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో రాజమౌళి డైరెక్టర్ తీసుకున్నామంటే ఖచ్చితంగా మూవీ హిట్ అవుతున్న ఫీలింగ్ మనకు ఉంటుంది, ఎందుకంటే అతను డైరెక్ట్ చేసే విధానం అలా ఉంటుంది కదా. కానీ మీరు ఒకవేళ నేను నేను కూడా డైరెక్టర్ ఏం కాదు, కానీ ఇప్పుడు అనుకుందాం, నేను ఒక మూవీ డైరెక్టర్ అనుకుందాం. నేను డైరెక్ట్ చేసేటప్పుడు నేను డైరెక్ట్ చేసిన మూవీ చూస్తారా మీరు? నేను ఎట్లా డైరెక్ట్ చేస్తున్నారా అని చూస్తారా? డైరెక్ట్ చేసిన మూవీ అవుట్పుట్ ని మీరు చూడాలి. ఓకే, ఆ మూవీ నేను డైరెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతా దానికి ఆడియో వీడియో అన్ని అటాచ్ చేసి గ్రాఫిక్స్ అన్ని చేసిన తర్వాత మీకు వచ్చిన అవుట్పుట్ ని మీరు చూడాలి కదా. ఇక్కడ కూడా అంతే అండి, మీరు డైరెక్టర్ లాగా మీరు ఫీల్ అవ్వద్దు, మీరు సెలీనియం ఆటోమేషన్ మీకు రాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు సెలీనియం జావా అనే ఆటోమేషన్ ఎట్లా చేయాలనేది తెలియదు, కాకపోతే నాకు ఆల్రెడీ తెలుసు. యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలుసు అనుకుందాం. ఓకే, నాకు ఆల్రెడీ సెలీనియం జావా ఆటోమేషన్ టూల్స్ ఇవన్నీ తెలుసు అండి. ఓకే, ఎట్లా రాయాలి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అని నాకు తెలుసు, కాబట్టి ఆ టెస్ట్ ఆటోమేషన్ టూల్ ద్వారా నేను ఎట్లా పని చేయించుకోవాలి, ఎట్లా నేను అవుట్పుట్ తీసుకురావాలి నాకు తెలుసు. మీరు ఓన్లీ అవుట్పుట్ మీద ఫోకస్ చేయండి, ఒక ఆడియన్స్ లాగా చూడండి నేనైతే చూపిస్తున్నాను. ఎందుకు ఆడియన్స్ లాగా చూడమంటున్నానంటే, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో ఈ లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హౌ కెన్ ఏ టూల్ పర్ఫామ్, టూల్ ఎట్లాగా టెస్టింగ్ ని పర్ఫామ్ చేస్తుంది అనేది మీకు అర్థం కావాలి అంటే నేను కొన్ని చూపించాలి. ఆ కొన్ని చూపించే దాంట్లో మీకు చాలా మట్టుకు అర్థం కాదు, కానీ ఎందుకంటే దానికి జావా కొంచెం నాలెడ్జ్ ఉండాలి, సమ్ టూల్స్ తెలిసి ఉండాలి, ఓకే, కోడ్ రాయగలగాలి, మీరు రన్ చేయగలగాలి, ఇవన్నీ ఉంటాయండి. ఆటోమేషన్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి మీరు ఒక ఆడియన్స్ లాగా ఫీల్ అవ్వండి. ఏదైతే మీకు స్క్రీన్ మీద కనబడుతుందో ఒక పిక్చర్ లాగా చూడండి, ఒక ఫిలిం లాగా చూడండి. డౌట్స్ వస్తాయి, లైట్ తీసుకోండి. కాంటెక్స్ట్ ఏంటంటే మీరు ఒకటే దాని మీద ఫోకస్ చేయాలండి. ఏంటంటే అసలు ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ ఎట్లా చేస్తుంది అనే దాని మీదనే మీ మనసుని ఆర్ మీ మైండ్ ని పెట్టండి. అది అర్థం చేసుకోవడానికి మీరు ఆలోచించండి. ఓకే, మిగతాదంతా డైరెక్టర్ కి వదిలేయండి, నా లాంటి డైరెక్టర్ కి వదిలేయండి. నేను డైరెక్టర్ ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను డైరెక్టర్ కింద చేస్తాను. ఫ్యూచర్ లో మీరు కూడా డైరెక్టర్స్ అవుతారు. ఈ యొక్క సెలీనియం జావా ట్రైనింగ్ సిరీస్ తెలుగులో టెక్ బాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ అన్ని పెడతాను కదా, ప్లేలిస్ట్ లో పెడతాను. అవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత మీరు కూడా ఒక డైరెక్టర్ అయిపోతారు నెక్స్ట్. ఓకే, అప్పటివరకు మీరు డైరెక్టర్ కాదు, మీరు ఆడియన్స్ మాత్రమే. ఓకే, సరే చూపిస్తానండి, ఇంకా లేట్ చేయకుండా. నేను కాంటెక్స్ట్ అయితే చెప్పినాను, పరిస్థితి అయితే సిచ్యువేషన్ అయితే మీకు వివరించాను, కాబట్టి మీరు అట్లా ఊహించుకొని మీరు ఈ సెషన్ వింటారని ఊహించి హోప్ చేస్తూ, ఓకే, ఆశిస్తూ నేను చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఏం చేసినా మీకు అవసరం అవసరం లేదండి. ఓకే, చూడండి ఏం చేస్తున్నారు మీకు అవసరం లేదు.
ఏదో ఒక టూల్ వాడుతున్నాను నేను. ఓకే, ఆ టూల్ ఏందో మీకు అవసరం లేదు, ఎందుకు ఓపెన్ చేస్తున్నా మీకు అవసరం లేదు. నేను డైరెక్టర్ని కాబట్టి మీరు ఓన్లీ ఒక టూల్ అనేది ఆటోమేషన్ టెస్టింగ్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది మాత్రమే తెలుసుకోవాలి. ఓకే, ఓపెన్ చేస్తున్నాను టూల్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లాంచ్ చేస్తున్నాను. ఎందుకు లాంచ్ చేస్తున్నా కూడా మీకు అవసరం లేదు, నేను లాంచ్ చేస్తున్నాను అంతే. సరే, లాంచ్ అవుతుంది. కొంచెం టైం పడుతుందండి ఇది లాంచ్ కావడానికి. లాంచ్ కానీ మరి అంత పెద్ద టైం ఏం పట్టదు, కానీ కొంచెం అయితే టైం పడుతుంది. ఓకే, టూల్ అయితే లాంచ్ అవుతుంది. ఓకే, చూద్దాం ఎంత టైం తీసుకుంటుందో. ఓకే, టూల్ అయితే మనకి లాంచ్ అయిపోయిందండి. ఇప్పుడు ఏదో ఒకటి మీ ముందరకైతే కనబడుతుంది. ఇది క్లోజ్ చేస్తాను, ఇవన్నీ నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఫ్రెష్గా ఒక ప్రాజెక్ట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఎందుకు క్రియేట్ చేస్తున్నాను కూడా మీకు అవసరం లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అవసరం లేదండి. ఓకే, చూడండి అంతే. ఇక్కడ మేవెన్ అని నేను సెర్చ్ చేసుకుంటాను, సెలెక్ట్ చేసుకుంటాను, నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ అని చెప్పాను. ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను, టెక్ఫాక్స్ తెలుగు డెమో అని ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ గ్రూప్ ఐడి టీటీడీ అనేది ఇస్తాను. ప్యాకేజ్ ఇంకేమైనా అడుగుతుందా, ఎంటర్ చేయమని చెప్పి ఏం లేదు, ఫినిష్ కొట్టేస్తాను. ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఆ ప్రాజెక్ట్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. కొంచెం టైం పట్టొచ్చు, కొంచెం సేపు ఆగండి. ఇదండి, ఇదే కదా ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది. సరే, ఇక్కడ ఒక దాని కిందికి వెళ్ళి ఎస్ఆర్సి టెస్ట్ జావా అని ఒకటి ఉంది కదా, ఎందుకు అది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్ అంటే ఏంటి ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇక్కడ నేను డెమో అని ఇస్తాను, ఇచ్చేసి లేకపోతే డెమో బదులు నేను లాగిన్ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అని ఇచ్చేసి ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదంతా మీకు అవసరం లేదండి, జస్ట్ మూవీ లాగా వాచ్ చేయండి. ఏదో చేస్తూ ఉన్నాను చూడండి. ఇలా నేను లేకుండా ఆటోమేషన్ అనేది జరుగుతుందా అనేది మీరు చూడాల్సిన విషయం. ఓకే, టూల్ తనంతట తానే, టెస్ట్ ఆటోమేషన్ టూల్ తనంతట తానే ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చేయగలుగుతుందా లేదండి, మనం దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ మనము ఈ ప్రోగ్రామింగ్ ద్వారా మనం కొంచెం కోడ్ రాసి ఆ కోడ్ ద్వారా దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అది ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతుంది. ఓకే, సో ఇక్కడైతే కొంచెం కోడ్ రాస్తానండి. ఇక్కడ మీకు ఏం అర్థం కాకపోవచ్చు, నేను ఏం రాస్తున్నాను అనేది మీకు ఏం అర్థం కాకపోవచ్చు. అర్థం కాకున్నా కానీ చూడండి, ఇది ఓన్లీ చూడడానికే, రాయడానికి కాదు. అయితే ఇక్కడ ఈ లైబ్రరీ అనేది లేదు నాకు. నేను ఇక్కడికి వెళ్తాను, form.xml ఫైల్కి వెళ్ళి, ఇది కూడా మీకు అవసరం లేదు, ఎందుకు వెళ్తున్నాను ఇక్కడికని. ఓకే, ఇక్కడ నేను ఒకటి రాస్తున్నాను, ఇది కూడా మీకు అవసరం లేదు. ఓకే, ఇక్కడైతే ఒకటి యాడ్ చేశాను నేను. యాడ్ చేసిన తర్వాత డిపెండెన్సీస్ ఓకే రాసేసాను. రాసిన తర్వాత ఒక వెబ్సైట్ కూడా వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఈ వెబ్సైట్ కూడా నేను ఎందుకు వెళ్తున్నాను కూడా మీకు అవసరం లేదు. ఓకే, సో ఏది అవసరం లేదండి, చూడండి అంతే. ఇక్కడ ఓన్లీ మీరు చూడాల్సింది ఏంటంటే నేను ఏమేమి చేస్తున్నాను ఆటోమేషన్ కావడం కోసం. ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ చేయాలంటే నేను ఒక టెస్టర్ లాగా దానికి ఎట్లా హెల్ప్ చేస్తున్నాను, ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అని చూడండి. నా హెల్ప్ లేకుండా, సాఫ్ట్వేర్ టెస్టర్ హెల్ప్ లేకుండా ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ చేయలేదండి. ఓకే, ఒక వర్షన్ తీసుకున్నాను, కాపీ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చాను, ఇవన్నీ నేను చేయాలండి. ఓకే, నా ప్రమేయం లేకుండా ఆటోమేషన్ టూల్ ఇక్కడ టెస్టింగ్ అనేది చేయలేదు. సేవ్ చేశాను, క్లోజ్ చేసి నేను కొంచెం ఒక నిమిషం ఆగండి, Ctrl+O అని కొట్టేస్తాను. ఇవన్నీ ఇంపోర్ట్ అయిపోయినాయి మనకి. ఇక్కడ ఈ లైన్ రాయడానికి కారణం ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుందండి, ఆటోమేటిక్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుందండి. రన్ చేసి చూపిస్తాను చూడండి. రైట్ క్లిక్ రన్ యాస్. ఇది ఎవరు రన్ చేస్తున్నారు, మళ్ళీ నేనే రన్ చేస్తున్నా, టూల్ ఏం రన్ చేస్తలేదు. ఓకే, ఇప్పుడు టూల్ ఉంది,
టూల్లో ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చారు? క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి ఆటోమేటికల్ గా ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చారు? టెస్టరే ఇచ్చాడు. నేనే టెస్టర్ ఇచ్చాడు. మరి ఇది రన్ చేస్తే కానీ ఇది రన్ కాదు కదా. టూల్ ఏం సొంతగా నేనేం తీసుకొని రన్ చేయదు కదా. నేను సెలెక్ట్ చేసి రన్ చేశాను. రన్ చేస్తే చూడండి, కొంతసేపట్లో నేను ఏం చేయకుండానే నేను నా చేతులు కూడా తీసేస్తున్నాను సిస్టమ్ మీదకించి. చూడండి, కొంచెం సేపట్లో మీకు ఒక బ్రౌజర్ వచ్చేస్తుందండి. ఓకే, ఆటోమేటిక్ గా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా, క్రోమ్ బ్రౌజర్ అనేది మన మెషిన్ లో ఓపెన్ అయింది కదా. మన మెషిన్ లో ఒక బ్రౌజర్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఓకే, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి. ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. కానీ ఏ సైజ్ లో ఓపెన్ అయింది? ఇది మాక్సిమైజ్ సైజ్ లో ఓపెన్ కాలేదు. దానికి నేను ఏం చేస్తాను, ఇంకొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అన్నట్టు. ఇక్కడ సెలీనియం అనే ఆటోమేషన్ టూల్ కి కోడ్ ద్వారా, జావా అండ్ సెలీనియం కోడ్ ద్వారా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఓకే, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అది అనేది ఆటోమేషన్ అనేది చేయాలి. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మాక్సిమైజ్ డ్రైవర్ డాట్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? ఆ బ్రౌజర్ ని మాక్సిమైజ్ చేస్తుంది. ఓకే, ఇంతకుముందు మాక్సిమైజ్ మోడ్ రాలేదు కాబట్టి మాక్సిమైజ్ చేస్తుంది. ఈ లైన్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ దేనికి? మాక్సిమైజ్ చేయడానికి. తర్వాత అప్లికేషన్ యూఆర్ఎల్ ని మాక్సిమైజ్ అయిన తర్వాత అప్లికేషన్ యూఆర్ఎల్ ని ఓపెన్ చేయడానికి. ఏ అప్లికేషన్ యూఆర్ఎల్? ఇదే కదా నేను మాన్యువల్ గా టెస్ట్ చేసిన అప్లికేషన్. అది కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఈ లైన్ ఏం చేస్తుంది అంటే, ఒక హై లెవెల్ గా చెప్తున్నానండి. సినిమా చూసినట్టు చూడండి, ఇది ఎట్లా రాయాలనేది డైరెక్టర్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నాను, మీకు అవసరం లేదు ఇప్పుడు. ఈ లైన్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క అప్లికేషన్ యూఆర్ఎల్ ని ఈ ఓపెన్ అయిన బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఏం చేయాలండి? ఈ బటన్స్ మీద క్లిక్ చేయాలి. మరి ఎట్లా క్లిక్ చేయాలంటే, నేను కొన్ని చేస్తూ ఉంటాను. ఓకే, ఆటోమేషన్ టెస్టర్ లాగా నేను కొన్ని చేస్తాను. ఈ బ్రౌజర్ అప్లికేషన్కి వెళ్ళిపోయి ఈ యొక్క అప్లికేషన్ బ్రౌజర్ లో ఉన్న అప్లికేషన్కి వెళ్ళిపోయి ఇక్కడ బటన్ మీద రైట్ క్లిక్ చేస్తానండి. బటన్ మీద రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ ఇన్స్పెక్ట్ ఆప్షన్. ఇవన్నీ మీకు అవసరం లేదు, తర్వాత మీకు వివరిస్తాను. అండ్ యాజ్ అన్ ఆటోమేషన్ టెస్టర్ లాగా నేను ఏమేమి చేస్తున్నాను చూడండి, అంతే సరిపోతుంది. ఓకే, రైట్ క్లిక్ చేసి, ఇది HTML కోడ్ అంటే ఈ యొక్క బటన్ యొక్క HTML కోడ్. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎడిట్ అట్రిబ్యూట్ అని కొడితే ఇక్కడ నాకు డేటా వస్తుంది. డేటా వచ్చిన తర్వాత కంట్రోల్ F కొట్టి /A@href ఇది ఒకటే లొకేటర్ అంటాం దీన్ని. ఇది కూడా మీకు వివరిస్తాను, ఎట్లా క్రియేట్ చేయాలి లొకేటర్స్ అన్ని వివరిస్తాను. ఓకే, ఇక్కడ సర్కులర్ బ్రాకెట్స్ కూడా పెడతాను, ఎందుకైనా మంచిది. పెట్టేసి నెంబర్ 1 అనేది ఇస్తాను ఇక్కడ. ఓకే, నెంబర్ 1 అనేది ఇస్తాను. కంపల్సరీ కాదు, మీకు ఇది మీకు నేర్పిస్తాను అండి వచ్చే సెషన్ లో. ఇలాంటి అన్ని ఎట్లా రాయాలనేది కూడా మీకు నేర్పిస్తాను. HTML కోడ్ చూసుకుంటే ఇట్లాంటివి రాసి ఇక్కడ హోవర్ చేసి చూడండి, టెలిగ్రామ్ బటన్ హైలైట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఒకటే బటన్, టెలిగ్రామ్ బటన్. కాపీ చేస్తాను. ఓకే, ఇదంతా సినిమా లాగా చూడండి. ఏం జరుగుతుంది అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు కొందరికి, కానీ ఇది సినిమా లాగా చూస్తే మీకు అవసరం లేదండి, కష్టపడాల్సిన అవసరం లేదు. నేను సింపుల్ గా చెప్పాలంటే, సెలీనియం అనే ఆటోమేషన్ టూల్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నానండి. ఓకే, సెలీనియం అనే ఆటోమేషన్ టూల్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని టెలిగ్రామ్ బటన్ అని చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ వెబ్ ఎలిమెంట్ అని అంటారు. తర్వాత మౌజ్ ఓవర్ చేసి ఓకే, మౌజ్ ఓవర్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. తర్వాత టెలిగ్రామ్ బటన్ మీద నేను ఏం చేయాలి? క్లిక్ చేయాలి. ఓకే, వెరిఫై చేయాలంటే ఏం చేయాలి? క్లిక్ చేయాలి. మరి నేను క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి వెళ్ళిపోతాం. ఈ పేజ్ వస్తుందా లేదా మనం తర్వాత పర్లేదు. ఇది వెరిఫై, ఇది అంతా ఆటోమేషన్ టూలే చేయాలి. ఇదంతా వెరిఫికేషన్ అంతా ఆటోమేషన్ టూలే చేయాలి. ఈ టెలిగ్రామ్ బటన్ తర్వాత నేను యూట్యూబ్ బటన్ క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తే ఈ HTML కోడ్ వస్తుంది, యూట్యూబ్ బటన్ యొక్క HTML కోడ్. ఇక్కడ రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ అని చెప్పేసి ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఈ URL బదులు కొత్త URL ఇచ్చేస్తాను. ఈసారి ఏమవుతుంది? ఏ బటన్ లొకేట్ అయింది? ఈసారి యూట్యూబ్ ఛానల్ బటన్ అనేది ఓపెన్ అయింది. కాపీ చేస్తాను. కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓకే, యూట్యూబ్ బటన్ అని చెప్పేసి = అని చెప్పేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని చెప్పేసి ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అంటాను. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది, అప్పుడప్పుడు తీసుకుంటుంది. by.xpath అని XPath ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాను. యూట్యూబ్ బటన్ యొక్క XPath ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఇక్కడ సెమికాలన్ పెడతాను. ఇవన్నీ మీకు అవసరం లేదంటే, ఎందుకు సెమికాలన్ పెడుతున్నాను ఇవన్నీ మీకు వివరిస్తాను తర్వాత. వెబ్ ఎలిమెంట్ అని డిక్లేర్ చేసుకుంటాను. ఇవన్నీ నాకు ఆల్రెడీ, నేను డైరెక్టర్ కాబట్టి నాకు ఆల్రెడీ సెలీనియం జావా ఆటోమేషన్ వచ్చు కాబట్టి నేను డైరెక్ట్ చేయగలుగుతున్నాను. మీకు రాదు కాబట్టి మీరు ఆడియన్స్ లాగా చూస్తున్నారు. కానీ రానున్న రోజుల్లో ఒక టైం తర్వాత మీకు కూడా ఇది వచ్చేస్తుంది, పెద్ద విషయం ఏం కాదు. ఇది కూడా ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇంకో బటన్ కూడా చూద్దాం. లాస్ట్ బటన్ 5 బటన్లు కూడా ఉన్నాయి, కానీ మాకు 3 బటన్లు తీసుకుందాం సరిపోతాయి. ఓకే, 3 బటన్లు వెరిఫై చేద్దాం సరిపోతుంది ఈ కోడ్ ద్వారా. ఓకే,
కాపీ చేసి ఇక్కడ యూడెమీ బటన్ అని చెప్తాను. యూడెమీ బటన్ అని చెప్పేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్. ఈ కోడ్ అంతా మీకు ఒక చైనీస్ లాంగ్వేజ్ లాగా అనిపించచ్చు, కాకపోతే ఒక చైనీస్ సినిమా చూసినట్టే చూడండి. ఓకే, ఒక చైనీస్ సినిమా చూసినట్టే చూడండి. ఇట్లాంటి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు ఆటోమేషన్ టూల్ కి నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. ఈ ఆటోమేషన్ టూల్ కి నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఓకే, మీరు దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. యూడెమీ డాట్ బటన్ డాట్ క్లిక్ అంటాను. ఓకే, యూడెమీ బటన్ డాట్ క్లిక్ అంటాను. ఓకే, సో ఇంతే అండి. తర్వాత లాస్ట్కి ఏం చేస్తానంటే అన్ని బ్రౌజర్స్ అన్ని క్లోజ్ చేస్తాను. ఓకే, ఇట్లా కొంచెం ఆటోమేషన్ కోడ్ అనేది నేను రాశాను. ఈ ఆటోమేషన్ కోడ్ నేను రాయకుండా ఒక టెస్టర్ లాగా, ఒక ఆటోమేషన్ టెస్టర్ లాగా ఈ కోడ్ నేను రాయకపోతే ఈ యొక్క సెలీనియం ఆటోమేషన్ టూల్ వచ్చేసి టెస్టింగ్ అనేది చేయగలుగుతుందా? లేదు. సో దానికి టెస్టర్ యొక్క సహాయం కావాలి. ఓకే, టెస్టర్ యొక్క సహాయం కావాలి, అప్పుడే అది పనిచేస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత నేను నా చేతులు తీసేసాను. ఆటోమేటిక్ అన్ని జరిగిపోతాయండి. ఆటోమేటిక్ గా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్ గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుందండి. ఆ మ్యాక్సిమైజ్ కూడా అయిపోయింది. అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ కూడా అయింది. అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, పేజ్ ఇంకా లోడ్ కాలేదు. పేజ్ లోడ్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. పేజ్ ఇంకా లోడ్ అవ్వలేదు, అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు. పేజ్ లోడ్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇమీడియట్ గా టెలిగ్రామ్ బటన్ క్లిక్ చేసింది, యూట్యూబ్ బటన్ క్లిక్ చేసింది, ఇంకో బటన్ కూడా క్లిక్ చేసింది, అదే యూడెమీ బటన్ కూడా క్లిక్ చేసింది. 3 పేజీలు వచ్చినాయి. తర్వాత బ్రౌజర్స్ అంతా క్లోజ్ చేసింది. ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోయిందండి. ఓకే, సో ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ అనేది ఇట్లా జరుగుతుందండి. ఇది క్లోజ్ చేసేస్తున్నాను, ఇది అవసరం లేదు. ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి అవసరం లేదు, ఇక అవసరం లేని అన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో మీకు ఆల్రెడీ ఒక చిన్న సినిమా అనేది చూపించాను. ఇది మనం చేయబోతున్నాం. రానున్న రోజుల్లో మీరు కూడా చేయబోతున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఇదంతా మీకు ఈజీ చేసేస్తాను. ఇది మీ యొక్క గోల్ అండి. ఇట్లా రాయడం అనేది మీ గోల్. జావా వాడి, సెలీనియం వాడి ఆటోమేటిక్ గా అదే బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ గా అదే బ్రౌజర్ ని పెద్దగా చేసుకుంటుంది, ఆటోమేటిక్ గా అదే అప్లికేషన్ యూఆర్ఎల్ టైప్ చేస్తుంది, ఆటోమేటిక్ గా అదే అన్ని బటన్స్ ని క్లిక్ చేస్తుంది, వెరిఫై చేసుకుంటుంది, అన్ని అదే చేస్తుంది. ఓకే, ఇక్కడ చెప్పండి, హౌ కెన్ ఏ టూల్ పర్ఫార్మ్ టెస్టింగ్? ఆటోమేషన్ టూల్ టెస్ట్ ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ ఎట్లా చేస్తుంది అంటే, టెస్టర్ విల్ డూ సమ్ కోడింగ్. టెస్టర్ యొక్క హెల్ప్ లేకుండా చేయలేదండి. టెస్టర్ ఏం చేస్తాడంటే, ఆటోమేషన్ టెస్టర్ కోడ్ రాస్తాడు. కోడ్ రాసి రాసిన కోడ్ని, డెవలప్ చేసిన కోడ్ని ఆ ఆటోమేషన్ టూల్కి, టెస్ట్ ఆటోమేషన్ టూల్కి, సెలీనియం కావచ్చు, ఇంకేదైనా ఆటోమేషన్ టూల్ కావచ్చు, దానికి ఇస్తాడు. దానిలో పెడతాడు, ఆటోమేషన్ టూల్లో పెట్టి రన్ చేస్తాడు. అప్పుడు ఆటోమేషన్ టూల్ టెస్టర్ ఇచ్చిన కోడ్ని యూజ్ చేసుకొని టెస్టింగ్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, ఆటోమేషన్ టెస్టింగ్ అనేది, ఓకే, టెస్ట్ ఆటోమేషన్ టూల్ అనేది దాని ద్వారానే అదే ఆలోచించుకొని, అదే ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాసుకొని, కోడ్ రాసుకొని అదే టెస్ట్ చేస్తుందా? లేదండి, ఇక్కడ టెస్టర్ అనేవాడు రాయాలి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు రాసిన కోడ్ 100 సార్లు కూడా మీరు వాడచ్చు. ఒక్కసారి రాయండి, 100 సార్లు టెస్ట్ చేయొచ్చు. ఆటోమేషన్ టూల్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది? ఆటోమేషన్ టెస్ట్ రాయడానికి హెల్ప్ చేయట్లేదు అది. ఓకే, ఆటోమేషన్ టెస్ట్ అది రాయట్లేదు, మనం రాస్తున్నాం. కాకపోతే మనం ఒక్కసారి రాసి పెట్టేస్తే టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఏం చేస్తుంది? ఇప్పుడు రేపు ఎవ్రీడే కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి అప్లికేషన్. ప్రతిసారి నేను లాగిన్ ఫంక్షనాలిటీ చెక్ చేయాలి, ఆ బటన్స్ పనిచేస్తున్నాయని చెక్ చేయాలి. ఎవ్రీడే చేస్తే బోర్ అయిపోతాం కదా. అలాంటి రిపీటెడ్ గా బోరింగ్ అనేది ఎవ్రీడే సాఫ్ట్వేర్ టెస్టర్ అదే చేస్తే ప్రాబ్లం కదా. సో సాఫ్ట్వేర్ టెస్టర్ తెలివిగా ఏం చేస్తాడంటే ఇట్లాంటి వాటిని ఆటోమేట్ చేసి పెట్టేస్తాడు. సో మీరు జస్ట్ రన్ చేస్తే ఆ టూల్ ఏం చేస్తుంది అంటే, మీరు రాసిన కోడ్ని ఇన్స్ట్రక్షన్స్ గా తీసుకొని మీరు చెప్పినట్టు, ఓకే, మీరు చెప్పినట్టు మీకు పని చేసి పెట్టేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో, ఓకే, మీ ఇంట్లో మీరు ఒక పని మనిషిని అపాయింట్ చేసుకున్నారు. పని మనిషి లేదనుకోండి, మీరేం చేస్తారు? మీరే ఓన్ గా మీ ఇల్లు ఉడ్చుకుంటారు, తర్వాత బోళ్ళు తోముకుంటారు, బట్టలు పిండుకుంటారు, ఓకే, ఆ ఇల్లు అంతా నీట్ చేసుకుంటారు. ఇవన్నీ మీరే చేస్తారు, ఒకవేళ మీ ఇంట్లో పని మనిషి లేకపోతే. అదే నేను ఒక పని మనిషిని అపాయింట్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా బిజీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను టైం దొరకట్లేదు అన్నప్పుడు నేనేం చేస్తాను? నా పనిని వేరే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు నా కోసం నా పనిని చేసి పెడితే వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది నేను ఇస్తాను కదా. ఇక్కడ ఆటోమేషన్ టూల్ ఒక పని మనిషి లాగా మనకి ఏంటంటే, కాకపోతే పని మనిషి చేస్తుంది కానీ మనం అనుకున్నట్టు చేయకపోవచ్చు కదా. ఓకే, పని మనిషి తన ద్వారా ఆలోచించుకొని చేసేస్తారు, అంతా ఓకే. కాకపోతే ఒకసారి అయితే మనం చెప్పాలి, ఇలా ఇలా చెయ్యు, ఇలా చేస్తే నాకు నచ్చుతుందని మీకు చెప్పి, ఈ టైంకి రావాలి, ఈ టైంకి చేసుకోవాలి, ఈ టైంకి లైక్ ఇల్లు క్లీన్ చేయాలి, ఈ టైంకి యూనో
బోళ్ళు తోమేయాలి, ఈ టైంకి బట్టలు ఉతికేయాలి, కొన్ని వాషింగ్ మిషన్లు వేయాలి, కొన్ని ఓన్గా ఉతకాలి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటామండి. ఓకే, అవసరం వస్తే వంట కూడా చేసి పెట్టాలి. ఇవన్నీ మనము ఏం చెప్తే అవన్నీ మంచిగా అది చేస్తాం. ఇది కూడా అంతే అండి. ఇక్కడ ఓన్ గా ఆటోమేషన్, టెస్ట్ ఆటోమేషన్ టూల్ నిర్ణయాలు తీసుకొని అయితే పని చేయదు. ఓకే, మనం దాని కోడ్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ కోడ్ ని వాడి అప్పుడు దాన్ని రన్ చేసి టెస్టింగ్ అనేది చేస్తుంది. సో మనం ఒక టెస్టర్ అనేవాడు అవసరం ఇక్కడ కూడా. ఓకే, అనేది చెప్పడానికి ఇదంతా వివరించానండి. కొంచెం మీకు ఫ్యూచర్ లా మనం ఏం చేయబోతున్నాం కూడా కొంచెం ఐడియా వచ్చి ఉంటది. ఇప్పుడు మీకు ఇది కన్ఫ్యూజింగ్ ఉంటే లైట్ తీసుకోండి, వదిలేసినా పర్లేదు. ఓకే, అయితే ఆటోమేషన్ టూల్స్ చాలా ఉన్నాయండి. ఓకే, మార్కెట్లో ఆటోమేషన్ టూల్స్ చాలా ఉన్నాయి. అందులో సెలినియం అనేది ఒక టూల్ మాత్రమే, ఒక పాపులర్. ఈ సెలినియం అంటే ఏంటండి? సెలినియం అంటే ఏంటండి? సెలినియం ఈస్ ఒక టూల్. ఓకే, వన్ ఆఫ్ ద, నేను ఇట్లా రాస్తాను ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ లో చాలా రకాల టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కార్లు తీసుకుంటే చాలా రకాల కార్స్ ఉన్నాయి, రైట్? మనకు నచ్చిన కారు, మనకు నచ్చిన బడ్జెట్ లో ఉన్న కారు, మనకు కావాల్సిన మైలేజ్ లో వచ్చే కారు, మనకు నచ్చిన కలర్లో, షేప్ లో, ఓకే, దాని మైలేజ్ కానీ, దాని స్టాండర్డ్ కానీ, దాని మెయింటెనెన్స్ ఎన్ని చార్జెస్ అయితే, ఓకే, దాని బ్రాండ్ కానీ, ఇన్ని రకరకాల మంది రకరకాలుగా ఒక కార్ని చూసి వాళ్ళు కొనుక్కుంటారు కదా. అట్లనే ఆటోమేషన్ టూల్స్ కూడా మనకి మార్కెట్ లో చాలానే ఉన్నాయి. అందులో సెలినియం అనేది ఎక్కువ మంది వాడే ఆటోమేషన్ టూల్, ఎక్కువ మంది యూజ్ చేసే ఆటోమేషన్ టూల్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఓకే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు సెలినియం వాడతారు చాలా మంది ఆటోమేషన్ టెస్టింగ్ కి అనేది. చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. ఓకే, చాలా టూల్స్ ఉన్నా కానీ సెలినియం వాడే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, సరే, పాపులర్ అన్నట్టు మోస్ట్ పాపులర్ టెస్ట్ ఆటోమేషన్ టూల్ మనకు మార్కెట్ లో ఉంది సెలినియం. సెలినియం కాకుండా ఇంకేం ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయో నేను చెప్తాను. టెస్ట్ కంప్లీట్ అనే ఒక టూల్ ఉంది, యుఎఫ్టి అనే ఒక టూల్ ఉంది. ఇది యుఎఫ్టిని మనము క్యూటీపీ అనేవాళ్ళం ఇంతకు ముందు, చాలా రోజుల కిందట. క్యూటీపీ అనేది దాని పేరు మార్చి యుఎఫ్టి చేశారు తర్వాత. ఓకే, అట్లనే మనకి సైప్రెస్ అనే ఒక టూల్ ఉంది. తర్వాత మనకి టోస్కా అనే ఒక టూల్ ఉంది. ఇలా చాలా టూల్స్ ఉన్నాయండి. ఓకే, తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళది ప్లే రైట్ అని ఉంది, ప్లే రైట్ అనే ఒక టూల్ ఉంది. దాని తర్వాత మనకి రెస్ట్ అష్యూర్డ్ ఫ్రేమ్వర్క్ అని ఇంకొకటి ఉంది, రెస్ట్ అష్యూర్డ్ ఫ్రేమ్వర్క్ అనే టూల్ ఉంది. తర్వాత మనకి క్యాటలాన్ స్టూడియో అనే ఒక టూల్ ఉంది, క్యాటలాన్ స్టూడియో అని ఇంకొక టూల్ ఉంది. తర్వాత మనకి ఏపీఎం అనే ఒక టూల్ ఉంది. అట్లా చాలా టూల్స్ ఉన్నాయండి. ఇవి చాలా తక్కువ లిస్ట్ నేను చెప్పినాయి, కానీ చాలా ఆటోమేషన్ టూల్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయి. ఇందులో ఇన్ని ఆటోమేషన్ టూల్స్ లో సెలినియం అనేది మంచి పాపులారిటీ ఉన్న టూల్ అండి. దానికి చాలా రీజన్స్ అనేవి అయితే ఉన్నాయి. ఓకే, మనము ఈ సెషన్స్ లో ఫస్ట్ అయితే నేను మీకు సెలినియం, జావా తోటి ఆటోమేషన్ మీకు నేర్పిస్తాను. ఇది ఒక్క టూల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, వేరే టూల్స్ గురించి ఈ టూల్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఆలోచించద్దండి. నేను రాబోయే రోజుల్లో ఈ సెలినియం, జావా అయిపోయిన తర్వాత మీకు ఈ టూల్స్ గురించి కూడా నేను మీకు మీకు వివరిస్తాను. ఓకే, మిమ్మల్ని అన్నిట్లో ఎక్స్పర్ట్ చేసే బాధ్యత నాదండి. కాకపోతే మీరు మొదలు పెట్టాల్సింది, ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ మీరు కావాలనుకుంటే, ఓకే, మీరు మొదలు పెట్టాల్సింది సెలినియం జావా. మాన్యువల్ టెస్టింగ్ కూడా కాదండి, సెలినియం జావా. మాన్యువల్ టెస్టింగ్ కూడా చెప్తాను, రాబోయే రోజుల్లో చెప్తాను. సెలినియం జావా ఎంత అయితే కావాలో అప్పుడు అది చెప్పి, ఇది అయిన తర్వాత నేను మాన్యువల్ టెస్టింగ్ కూడా మీకు వివరిస్తాను. మాన్యువల్ టెస్టింగ్ తో పాటు ఈ రకరకాల టూల్స్, రకరకాల టెస్టింగ్లు అన్ని కవర్ చేయబోతున్నానండి. ఓకే, ఈ యొక్క ఛానల్లో, టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో రకరకాల కోర్సెస్ పెట్టబోతున్నాను. ఇవి మీరు ఆర్డర్లో నేర్చుకుంటే మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు, అది నా గ్యారంటీ. ఓకే, సో కాకపోతే మీరు ఒకటే నన్ను సపోర్ట్ చేయాలండి. ఈ యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మినిమం టు మినిమం లైక్ అయితే చేయండి. మీకు టైం లేకపోతే లైక్ ఒకటి చేసి పడేసేయండి. మనీ అయితే ఛార్జ్ ఏం చేయదు కదా యూట్యూబ్ మీరు లైక్ చేయడానికి, జస్ట్ లైకే కదా. లైక్ చేయడం వల్ల, ఓకే, వేరే వాళ్ళు లైక్ చేయడం వల్ల వీడియోస్ మీకు రీచ్ అయి ఉండొచ్చు, మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అయి ఉండొచ్చు. మీరందరూ లైక్స్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. అట్ సేమ్ టైం ఎంతమందికి ఈ యొక్క వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనేది కూడా నాకు తెలిసిపోతుంది. కాబట్టి మీ యొక్క ఎంకరేజ్మెంట్, లైక్ సబ్స్క్రైబ్, కామెంట్, ఓకే, షేర్ చేయండి. ఓకే, వీడియోస్ మీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్ సర్కిల్స్ కి, రిలేటివ్స్ అందరికి షేర్ చేయండి. మినిమం టు మినిమం అయితే లైక్ అయితే చేయండి, అదైతే. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి. మినిమం అయితే లైక్ అయితే మినిమం అండి, చేస్తేనే కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. నేను ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి నాకు ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సరే,
మీకు ఒక కాన్సెప్ట్ అయితే అర్థమైంది. రకరకాల టూల్స్ ఉన్నాయి, అందులో మనం సెలీనియం అనేది నేర్చుకుంటున్నాం. ఫ్యూచర్ లో మనం వేరేటి కూడా నేర్చుకుంటాం, చూస్తాం అనేది కూడా చెప్తున్నాను మీకు ఇక్కడ. ఓకే, నేను సెలీనియం తోటే మిమ్మల్ని వదిలేయాను, మీకు చాలా నేర్పించి మిమ్మల్ని ఎక్స్పర్ట్ చేసిన తర్వాతనే నేను ఒక స్టేట్కి అయితే వెళ్తానండి. ఓకే, అయితే ఇక్కడ సెలీనియం అనేది ఒక టెస్ట్ ఆటోమేషన్ టూల్, ఒకనొక టెస్ట్ ఆటోమేషన్ టూల్, మంచి పాపులారిటీ ఉన్న టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఇది. సెలీనియం ఏం చేస్తుందండి, టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఏం చేస్తుంది, ఒక పర్సన్ టెస్టింగ్ చేయకుండా ఆ పర్సన్ బదులుగా ఈ యొక్క సెలీనియం టెస్ట్ ఆటోమేషన్ టూల్ అనేది మనం టెస్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని టెస్టింగ్ అనేది చేస్తాం. ఓకే, అంతే అండి, అదే సెలీనియం అంటే. ఓకే, ఇప్పటివరకు మీకు చూపించింది సెలీనియమే. ఓకే, ఒక సాఫ్ట్వేర్ వాడి అందులో కోడ్ రాసి మీకు రన్ చేసి చూపించాను కదా, సెలీనియం అండి, అది ఇంకేం లేదు. ఆల్రెడీ మీకు చూపించేసాను సెలీనియం. అయితే ఎలాంటి అప్లికేషన్స్ ని సెలీనియం అనే టూల్ ఆటోమేట్ చేయగలుగుతుంది. మనకు మార్కెట్ లో రకరకాల అప్లికేషన్స్ అనేటివి ఉంటాయండి. ఓకే, మార్కెట్ లో మనకి రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఒక రకమైన అప్లికేషన్ వచ్చేసి వెబ్ అప్లికేషన్ అంటామండి మనం. ఓకే, ఒక అప్లికేషన్ వచ్చేసి ఒక అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ అంటాం మనం. వెబ్ అప్లికేషన్ అనేది ఉంది మార్కెట్ లో. ఇంకో అప్లికేషన్ మనము డెస్క్ టాప్ అప్లికేషన్ అని పిలుస్తాం. అప్లికేషన్స్ ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ని రకరకాల పేర్లతోటి మనం కేటగరైజ్ చేయొచ్చు. ఇంకోటి మొబైల్ అప్లికేషన్ అని అంటాం. ఇంకో అప్లికేషన్ ఏ రకమైన అప్లికేషన్ అండి, ఇది వచ్చేసి మొబైల్ అప్లికేషన్ అండి ఇది. ఓకే, మొబైల్ అప్లికేషన్. ఓకే, ఎందుకు ఇలా వస్తుంది చూద్దాం. ఓకే, ఇది మొబైల్ అప్లికేషన్. ఓకే, ఒకటేమో వెబ్ అప్లికేషన్, ఒకటేమో డెస్క్టాప్ అప్లికేషన్, ఒకటేమో మొబైల్, ఇంకా రకాలు కూడా ఉండొచ్చు, కానీ ఇవి మెయిన్ అండి. వెబ్ అప్లికేషన్ ఒక రకం, డెస్క్టాప్ అప్లికేషన్ ఒక రకం, మొబైల్ అప్లికేషన్ ఒక రకం. వెబ్ అప్లికేషన్ అంటే ఏంది, ఏవైతే అప్లికేషన్స్ ని మీరు బ్రౌజర్లో ఓపెన్ చేయగలుగుతున్నారు. ఓకే, అప్లికేషన్స్ దట్ క్యాన్ బి ఓపెన్డ్ ఇన్ ద బ్రౌజర్ అండ్ రన్ ఆన్ ద బ్రౌజర్స్ ఆర్ నోన్ యాజ్ వెబ్ అప్లికేషన్. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి. ఏదైతే అప్లికేషన్స్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి రన్ చేయగలుగుతామో ఆ అప్లికేషన్స్ ని మనము వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఇప్పుడు qfox.com వెబ్సైట్ తీసుకుందాం. ఇక్కడ నేను ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఆ బ్రౌజర్ లో qfox.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఓకే, ఆ అప్లికేషన్ పేజ్ వచ్చేసి ఈ బ్రౌజర్ లో ఓపెన్ అయింది కదా. ఈ అప్లికేషన్ ఇక్కడ ఈ qfox.com అనేది ఒక అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది, బ్రౌజర్ లో. ఇలా బ్రౌజర్ లో ఓపెన్ చేసి రన్ చేసే అప్లికేషన్స్ ని మనము వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది, qfox.com కావచ్చు, తర్వాత msn.in కావచ్చు, తర్వాత amazon.com కావచ్చు, amazon.com కావచ్చు, ఇట్లా రకరకాల అప్లికేషన్స్ ఉంటాయండి. amazon.com ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్. ఏవైతే అప్లికేషన్స్ బ్రౌజర్స్ లో రన్ అవుతున్నాయో వాటిని మనము వెబ్ అప్లికేషన్స్ అంటాము. మరి డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటి అండి, ఏదైతే అప్లికేషన్స్ that can be installed and runs on operating systems of computer machines ని మనము, ఏవైతే అప్లికేషన్స్ మన యొక్క కంప్యూటర్ మెషిన్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి వాడుతున్నామో అలాంటి అప్లికేషన్స్ అన్ని డెస్క్టాప్ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఇందులో ఒక క్యాల్కులేటర్ అనే అప్లికేషన్ ఉందండి. క్యాల్కులేటర్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఇదేమన్నా ఇన్స్టాల్ చేశానా నేను, లేదంటే అది డిఫాల్ట్ గానే వచ్చింది. అట్లనే ఈ పెయింట్ సాఫ్ట్వేర్ ఉంది, ఇదేమన్నా నేను ఇన్స్టాల్ చేశానా, లేదు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటే వచ్చింది. కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి, మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి నా మెషిన్ లో, అవి నేను ఇన్స్టాల్ చేస్తే వచ్చిన సాఫ్ట్వేర్స్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఓకే, సో ఒక ర్యాండమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఏ సాఫ్ట్వేర్ చూద్దాం, ఏదో ఒక పర్పస్ కి ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుందాము. ఓకే, డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ఫర్ రైటింగ్ నోట్స్ అనుకుందాం. ఓకే, డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ఫర్ రైటింగ్ నోట్స్ అనుకుందాం. సో ఏదో ఒక నోట్స్ రాసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి, చూద్దాం ఉందో లేదో.
ఫ్రీ సాఫ్ట్వేర్ అందాం, డౌన్లోడ్ ఫ్రీ సాఫ్ట్వేర్. ఓకే, డౌన్లోడ్ ఏ ఫ్రీ సాఫ్ట్వేర్ అందాం. డౌన్లోడ్ ఫ్రీ సాఫ్ట్వేర్ అని చాలా వస్తాయి మనకి. ఫైల్ హిపో అనే వెబ్సైట్ ఉందండి, అందులోకి నుంచి మీరు వితౌట్ ఎనీ ప్రాబ్లం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మంచి వెబ్సైట్ ఇది, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. సరే, ఏదో ఒక సాఫ్ట్వేర్ అయితే నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో లేని ఒక సాఫ్ట్వేర్ నాకు కావాలి. చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఇక్కడ నాకు సి క్లీనర్ అనే సాఫ్ట్వేర్ ఉందా చూస్తాను నేను, ఒకసారి ఆగండి. సి క్లీనర్ అనే సాఫ్ట్వేర్, సిసి క్లీనర్ అనే సాఫ్ట్వేర్ ఉన్నట్టు అనిపిస్తుంది. సెర్చ్ బెస్ట్ మ్యాచ్ అంటుంది, కానీ ఇది లేనట్టుంది. వెబ్సైట్కి వెళ్ళిందంటే లేదు, ఓపెన్ అయిందంటే ఉన్నట్టు. ఓకే, సిసి క్లీనర్ ఉందా లేదు చూద్దాం, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కానీ ఏదో ఒక సాఫ్ట్వేర్ చూద్దాం. ఓకే, ఇవన్నీ ఉన్నాయండి నా దగ్గర. ఓకే, ఇక్కడ బ్రౌజర్ లో ఓపెన్ అయింది, ఇది సి క్లీనర్ బ్రౌజర్ లో ఓపెన్ అయింది అంటే లేదన్నట్టు, నా మెషిన్ లో అది లేదు. నేను ఇది డౌన్లోడ్ చేస్తానండి, సి క్లీనరే కదా సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని నేను వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేస్తాను. ఇది క్లోజ్ చేద్దాం, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, క్లోజ్ చేద్దాం. ఇక్కడ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్ అంటాను. ఇది ఏంటంటే నా మెషిన్ ని క్లీన్ చేయడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్. ఓకే, నా మెషిన్ లో చాలా జంక్ డేటా అని ఉండి పోతే సి క్లీనర్ ద్వారా నేను క్లీన్ చేస్తాను. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ అండి, వదిలేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, చూసి చూడండి. ఇక్కడ సి క్లీనర్ అనే సాఫ్ట్వేర్ ఆల్రెడీ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, 8 సెకండ్స్ 6 సెకండ్లు 5 సెకండ్స్ లో రెడీ అయిపోతుంది. చూద్దాం. సరే, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, అయిపోయింది. ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది ఈఎక్సి ఫైల్. ఓకే, మ్యాక్ మెషిన్ లో .app ఫైల్ ఉంటుంది, లినక్స్ మెషిన్ లో .deb అని, ఓకే, లేకపోతే .rpm అని డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఫైల్స్ ఉంటాయి. నాది విండోస్ మెషిన్ కాబట్టి ఈఎక్సి ఫైల్స్ వస్తాయండి. ఇట్లా ఈఎక్సి ఫైల్స్ వచ్చినప్పుడు వాటిని డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాలేషన్ విజార్డ్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, చూపిస్తున్నాను మీకు క్లియర్ గా డెస్క్టాప్ అప్లికేషన్ ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఒక డైలాగ్ వచ్చింది, నాకు ఎస్ అని కొడుతున్నాను, అది చేస్తేనే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది చూడండి, అన్ప్యాకింగ్ అని ఏదో ఒకటి వస్తుంది. ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది అన్నట్టుగా ఒక మెసేజ్ అనేది వస్తుంది ఇండైరెక్ట్ గా. చూద్దాం. ఇవి డెస్క్టాప్ అప్లికేషన్స్ అండి, ఇవి డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్. ఇంతకు ముందు అయితే నాకు ఈ సి క్లీనర్ అనేది నా మెషిన్ లో లేదు, కానీ ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, కొంతసేపట్లో అది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయింది ఆల్మోస్ట్. చూద్దాం ఇంకా ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిందో లేకపోతే. ఇక్కడ ఇంకో డైలాగ్ అనేది వస్తుందండి, చూడండి, డైలాగ్ అనేది వస్తుంది. మరి ఇన్స్టాల్ అయిందా, ఇంకా ఇంకా రాబోతున్నట్టుంది, చూద్దాం. డెస్క్టాప్కి వెళ్ళి కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చింది చూడండి, ఇన్స్టాల్ అని ఒక బటన్ వచ్చింది, ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్టాల్ అనే బటన్ అయితే వచ్చిందండి నాకు, దాన్ని ఇన్స్టాల్ అని క్లిక్ చేశాను. అప్పుడు ఇది ఇన్స్టాలేషన్ అనేది మొదలు పెట్టింది. ఓకే, సి క్లీనర్ అనే సాఫ్ట్వేర్ నా మెషిన్ లో ఇన్స్టాల్ అనేది అవుతుంది. మరి ఈ సాఫ్ట్వేర్ బ్రౌజర్ మీద రన్ అవ్వదండి, ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేస్తుంది. మనము ఇన్స్టాల్ చేసేదేమో ఆపరేటింగ్ సిస్టమ్ మీద, నా కంప్యూటర్ మెషిన్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేస్తుంది ఈఎక్స్ ఫైల్ ద్వారా. ఎందుకంటే ఇది విండోస్ మెషిన్ కాబట్టి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఈఎక్స్ ఫైల్ ద్వారానే ఇన్స్టాల్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు రన్ చేస్తాను అనుకోండి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది, రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే, సాఫ్ట్వేర్ అనేది లాంచ్ అవుతుంది చూడండి, ఇన్స్టాలేషన్ అయిన తర్వాత లాంచ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్నాము, ఇన్స్టాల్ చేసినాము, వాడడం కోసం లాంచ్ అని కొట్టాను. కొంతసేపట్లో లాంచ్ అవుతుందేమో చూద్దాం, లాంచ్ అయింది. వీఆర్ గెటింగ్ ఏదో అని వస్తుంది, యు ఆర్ డన్, స్టార్ట్ సిసి క్లీనర్ అని చెప్పాను. తర్వాత ఫ్రీ అవసరం లేదు, నాకు యాంటీవైరస్ వద్దు, నాకు లోకల్ గానే ఒకటి యాంటీవైరస్ ఉంది. ఇప్పుడు ఫ్రీలో ఏమున్నాయి, పెయిడ్ లో ఏముంది. ఇప్పుడు ఈ మనీ కట్టారనుకోండి, ఇంకా ప్రొఫెషనల్ గా అది మీ మెషిన్ ని హ్యాండిల్ చేస్తుంది. ఫ్రీలో మాత్రం బేసిక్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేస్తుంది అండి, అంతే. ఓకే, నాట్ రెడీ, ట్రై ఫర్ 30 days. 30 days ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే చూద్దాం అన్నట్టు అంటుంది. సరే, ట్రయల్ తీసుకుందాం, మంచిదే కదా, ట్రయల్ తీసుకోవడం ఏముంది. ఓకే, ఏమన్నా అకౌంట్ డీటెయిల్స్ అడిగితే నేను లైట్ తీసుకుంటా, కానీ ప్రస్తుతానికైతే ట్రయల్ ఇట్లా మనం ఒక సాఫ్ట్వేర్ ని వాడుతున్నామండి. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి చూడండి, INR 0 చెక్అవుట్ అందాం, ప్రొసీడ్ టు చెక్అవుట్. క్రెడిట్ కార్డ్ అడుగుతుంది అండి, చూడండి, ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ అడుగుతుంది, లేకపోతే అది ఎందుకంటే ఆటోమేటిక్గా అది కట్ చేయాలి కదా మనీ. సో అది ఓకే. సో ఇదంతా వదిలేద్దాం, మనం స్కాన్ పీసీ కొట్టేద్దాం, ఇది వర్క్ అయిపోతుంది. చూడండి, ఇట్లా ఎక్కడ రన్ అవుతుందండి సాఫ్ట్వేర్, ఎక్కడ రన్ అవుతుంది సాఫ్ట్వేర్, ఎక్కడ రన్ అవుతుంది, నా మెషిన్ లో రన్ అవుతుంది. ఓకే, ఇది మినిమైజ్ చేసి పెట్టేస్తాను, ఇప్పుడు ఏం తీయడానికి కూడా రావట్లేదు. ఓకే, ఫైన్. ఇట్లా సాఫ్ట్వేర్ ఎక్కడ రన్ అవుతుందండి,
నా కంప్యూటర్ మెషిన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అట్లాంటి సాఫ్ట్వేర్స్ ని మనము డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటామండి. ఇంకోటి మొబైల్ అప్లికేషన్స్ అండి. మొబైల్ అప్లికేషన్స్ కూడా మీకు చూపిస్తాను. మొబైల్ అప్లికేషన్స్ అంటే ఏదైనా చాలా తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. అది వాట్సాప్ కావచ్చు, లేకపోతే అమెజాన్ అప్లికేషన్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కావచ్చు. ఇక్కడ నేను ఫాక్స్ అని చెప్పేసి మొబైల్ టెస్టింగ్ అని చెప్పేసి కొడితే మీకు ఒక ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్ చాలా ఇమేజెస్ ఉన్నాయి, అందుకోసం ఇక్కడికి వచ్చాను. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, అందులో చాలా అప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. చూడండి, ఈ ఇమేజ్ ఈ మొబైల్ ఫోన్ లో, స్మార్ట్ ఫోన్ లో కానీ టాబ్లెట్ లో కానీ, ఓకే, మీరు స్మార్ట్ టాబ్లెట్ లో కానీ మీరు ఇట్లా ఫేస్బుక్ అప్లికేషన్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ మెసెంజర్ కానీ, అట్లా చాలా చాలా అప్లికేషన్స్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఈ ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టెస్టింగ్ అనేది ఈ మొబైల్ అప్లికేషన్స్ చేస్తున్నారంటే దాన్ని మొబైల్ టెస్టింగ్ అంట. సో ప్రస్తుతానికి అయితే మొబైల్ అప్లికేషన్స్ అంటే అర్థమైపోయింది కదా మీకు. ఓకే, అప్లికేషన్స్ కొన్ని డిఫాల్ట్ కూడా వస్తాయండి. అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ దట్ ఐదర్ కమ్ బై డిఫాల్ట్ ఆర్ can be installed and used on a mobile phone, mobile smartphone or mobile devices like smartphone or tablet etc. are called as mobile applications అంటాం వాటిని. ఓకే, ఏవైతే అప్లికేషన్స్ ని మనము మొబైల్ ఫోన్ లో, స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేయగలుగుతున్నామో, వాడగలుగుతున్నామో అప్లికేషన్స్ ని మొబైల్ అప్లికేషన్స్ అంటాం. ఇక్కడ 3 రకాల అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ అవి బ్రౌజర్స్ మీద రన్ అవుతాయి. మన ల్యాప్టాప్ లో బ్రౌజర్స్ మీద రన్ అయ్యేది వెబ్ అప్లికేషన్స్ అంటాం. అదే మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ మీద వాడే సాఫ్ట్వేర్స్ ని, రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ ని డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాము. మనం ప్లే స్టోర్ కానీ ఐ స్టోర్ లా కానీ వెళ్ళి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకునే మొబైల్ డివైస్ లో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకునే అప్లికేషన్స్ ని మనం మొబైల్ అప్లికేషన్స్ అంటాం. ఈ 3 రకాల అప్లికేషన్స్ లో మరి సెలీనియం అనేది ఎలాంటి అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేయగలుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ నే అండి. ఇక్కడ MSN.com ఉంది కదా, ఇట్లాంటి వెబ్ అప్లికేషన్స్, ఇప్పుడు QFox.com కావచ్చు, MSN.com కావచ్చు, ఇట్లాంటి అప్లికేషన్స్ ని, ఇట్లాంటి బ్రౌజర్స్ లో రన్ అయ్యే అప్లికేషన్స్ ని సెలీనియం అనేది ఆటోమేట్ అనేది చేయగలుగుతుంది. మరి డెస్క్టాప్ అప్లికేషన్స్, ఇట్లాంటి సి క్లీనర్ లాంటి డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే మీకు ఇక్కడ ఆర్టికల్లో చూపించినట్టు మొబైల్ అప్లికేషన్స్, ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ, వాట్సాప్ అప్లికేషన్స్ ని అది ఆటోమేట్ చేయలేదు. దానికి వేరే టూల్స్ ఉన్నాయండి. డెస్క్టాప్ అప్లికేషన్స్ ఎగ్జాంపుల్స్ ఏమైనా స్కైప్ కావచ్చు, అడోబ్ PDF రీడర్ కావచ్చు, మీ ఇన్స్టాల్ ఉన్నది. ఇప్పుడు మేము CC క్లీనర్ కావచ్చు. ఓకే, మొబైల్ అప్లికేషన్స్ అనేది ఫేస్బుక్ అప్లికేషన్స్ అట్లాంటివి కావచ్చు. అట్లాంటి అప్లికేషన్స్ సెలీనియం ఆటోమేట్ చేయలేదు. కానీ వెబ్ అప్లికేషన్స్, ఏదైతే అప్లికేషన్స్ ఇట్లా URL ద్వారా మనం బ్రౌజర్స్ లో పెట్టినప్పుడు, ఎంటర్ చేసినప్పుడు ఏవైతే అప్లికేషన్స్ బ్రౌజర్స్ లో ఓపెన్ అవుతాయో ఆ అప్లికేషన్స్ మాత్రము సెలీనియం అనేది ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చేయగలుగుతుంది. చేసి ఆటోమేషన్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయగలుగుతుంది. ఓకే, అదండి. ఓకే, టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ సెలీనియం క్యాన్ ఆటోమేట్ అనేది అది. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఉన్నాయి. అది నేను నెక్స్ట్ సెషన్ లో మీకు వివరిస్తాను. ఇప్పటివరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెలీనియం ఆటోమేషన్ అనేది ఇంట్రొడక్షన్ లో పార్ట్ 1, ఇది సెషన్ 1 లో పార్ట్ 1 మీకు వివరించాను ఇప్పుడు తెలుగులో. ఓకే, సో సెలీనియం అనేది ఒక వెబ్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేస్తుంది, డెస్క్టాప్ అప్లికేషన్స్ ని కానీ మొబైల్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేయదు అనేది మీకు వివరించాను. ఓకే, సరే, ఇంకా కొన్ని ఇంట్రొడక్షన్ టాపిక్స్ ఉన్నాయండి, అవి నేను వచ్చే సెషన్ లో మీకు కవర్ చేస్తాను. అన్ని ఒకటే సెషన్ లో కవర్ చేస్తే మీకు అంత ఇంట్రెస్ట్ రాదు. ఒక తర్వాత ఒక సెషన్ మీరు వినండి. ఓకే, అర్థం చేసుకోండి. మీకు చాలా ఈజీగా, నేను ఇంత ఈజీగా ఎవరు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు సెలీనియం ని, అంత ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సరే అండి, ఈ సెషన్కి అయితే ఇంతే. సో నేను చెప్పినట్టు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే, ఇట్లాంటి వీడియోస్ మీకు చాలా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేయండి. మినిమం టు మినిమం అయితే తక్కువలో అయితే లైక్ అయితే చేయండి. మనీ అయితే ఎవరు ఛార్జ్ చేయరు. మీరు ఎవరో లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తాయి, మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వేరే వాళ్ళకి సజెషన్ చేస్తుంది. కాబట్టి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఈ వీడియోస్ ఇంకా బాగా నచ్చినాయి అనిపిస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్స్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, డౌట్స్ అడగండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సర్కిల్లో షేర్ చేయండి, అందరికి రిఫర్ చేయండి. ఓకే, అప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. కానీ మినిమం టు మినిమం అయితే తక్కువలో అయితే లైక్ అయితే చేయండి. వచ్చే సెషన్ లో కలుద్దామండి.
వచ్చే టాపిక్స్ ని కూడా ఇంకా చాలా ఈజీగా మీకు వివరించాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు, బాయ్.